అందరూ నమస్తే. సూర్యాపేటలో ఒక మర్డర్ జరిగింది. మర్డర్ అంటే ఏదో కత్తితో పొడిచిండ్రు, పోయిండ్రు అది కాదు. 3 ముక్కలు చేసిండ్రు మనిషిని. తలకాయ వేరు, బాడీ వేరు, కాళ్ళు వేరు చేసి ఊరి దగ్గర కలవట్లో పడేసిండ్రు. ఇది ఒక పొలిటికల్ మర్డర్ అంట. పొలిటికల్ మర్డర్. మన తెలంగాణలో ఈ పొలిటికల్ మర్డర్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక చూస్తున్నాం మనం. కొల్లాపూర్లో ఒకతను చంపేసిండ్రు గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే. తర్వాత మళ్ళీ ఇప్పుడు సూర్యాపేట. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాం అనే ఒక తప్పించుకుంటామన్న ఒక నమ్మకమేమో, లేకపోతే మా హోంమంత్రి ఏం పనిచేయడు, మా హోంమంత్రి ఎట్లా నేరస్తుల వైపే ఉంటాడు, విక్టిమ్స్ వైపు ఉండడు, ఇంకా పార్టీ అంటే ఇంకా కోసుకుంటాడు, కాబట్టి మేమంతా సేఫ్గా బయటపడవచ్చు అన్న ప్లాన్ ఏమో. ఒక కేసులో, ఒక మర్డర్ కేసులో సాక్షిగా, ప్రధాన సాక్షిగా అందరు పారిపోయారంట. అందరూ చాలామంది సాక్షులు ఉన్నారు. అందరు పారిపోయి ఒక సాక్షి నిలబడ్డాడు, నేను నీకు శిక్ష చేపిస్తాను. ఇప్పుడు ఆ సాక్షినే మర్డర్ చేసేసిండ్రు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇతని పేరు చింతలపాటి మధు. ఈయననే చంపేసి 3 ముక్కలు చేసిండ్రు. 3 ముక్కలు చేసి వీళ్ళ ఊరు వచ్చేసి సూర్యాపేట టౌన్కు దగ్గరగా, పక్కనే సూర్యాపేట టౌన్కు ఆల్మోస్ట్ అటాచ్ అయి ఉండే విలేజ్ అంట, యార్కారం అనే విలేజ్ ఇది. ఈ విలేజ్లో 2020లో ఒక మర్డర్ జరిగింది. ఒక సర్పంచ్, ఆయన పేరు ఒంటెద్దు వెంకన్న యాదవ్, ఆయన సర్పంచ్ని చంపేసిండ్రు. ఈయననేమో సర్పంచ్ భర్త, ఈ మాజీ సర్పంచ్ భర్త. అప్పుడు ఆయన సర్పంచ్ ఉండే, ఆ తర్వాత వీళ్ళు సర్పంచ్ అయ్యిండ్రు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక 4 పేర్లు ప్రస్తావించారు, వాళ్ళు కోర్టుకు కూడా తిరుగుతున్నారంట. ఆ 4 ఒంటెద్దు వెంకన్న యాదవ్ మర్డర్ కేసులో మొత్తం 40 మంది ఉన్నారంట. 40 మందిలో వీళ్ళు 4 సేమ్. ఈ దీనిలో ఇప్పుడు ఎవరో వాళ్ళ పేర్లు మిద్దె కిరణ్, మారేపల్లి సతీష్, కుంటి గోర్ల శ్రీను, కట్టెబోయిన మల్లయ్య వీళ్ళంట. వీళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు, దామోదర్ రెడ్డి మనుషులు. తర్వాత ఇప్పుడు ఎవరికి అటాచ్ అయ్యారు, ఎందుకంటే ఇప్పుడు ఈ వీళ్ళ విలేజ్ ఏదైతే ఉందో యార్కారం, ఆ విలేజు పక్కనే బెల్మల అనే విలేజ్ ఉంటుందంట. ఆ విలేజు పటేల్ రమేష్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ సొంతూరు. వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ 4. ఈయన ఏంటంటే ఆ వెంకన్న యాదవ్ కేసులో ప్రధానమైన సాక్షి. ఇది ఇప్పుడు ట్రయల్ నడుస్తుంది, త్వరలో ఈ కేసు అయిపోతుంది. 2020లో జరిగిందంట అంటారు. ఆ విషయాన్ని వాళ్ళ మిస్సెస్ మాట్లాడతారు, వినండి. 40 మంది మూట అయ్యారంట, కాంగ్రెస్ వాళ్ళు గుండాలు 40 మంది మూట అయ్యి ఎట్లయితే బయటకు వస్తారని ఒక మనిషిని సార్కి పెట్టారంట. సార్కి పెట్టి ఇక ఒకటి ఉందట కేసు, ఒంటే తెంకన్నది. అయితే ఈయన సాక్ష్యం చెప్పిండు అని సాక్ష్యం చెప్తాడు ఏమోనని ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాడు. ఇంకొకటి ఉందట ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు, ఈయన టీఆర్ఎస్, ఆయన ఇంతకుముందు గెలిచింది మాజీ. ఇక ఈయన ఉంటే ఊర్లో కలవనీయడు, ఈయన తీసేయాలి సాక్ష్యాలు చెప్తున్నారని నా తమ్మిని ఒక మధ్యవర్తి పెట్టి తీసుకుపోయి అక్కడక్కడనే చేసేసారు. అందరు ఆ కాంగ్రెస్ వాళ్ళు 40 మంది ఉంటే ఎక్కడ ఎంతమంది చంపారు అంతమంది మీద ఉంటే ఎక్కడ ఎంతమంది. ఏంది విషయం అంటే, ఆ ఒడ్డదు వెంకన్న అని చెప్తున్నారు కదా, ఆ కేసులో ఈయనను కాంప్రమైజ్ కావాలని కొండోళ్ళకి వెళ్ళి ప్రెషర్ పెట్టారంట. అయితే దాదాపు ఒక 10 మంది సాక్షులు ఉండే మొత్తం ఈ కేసులో. 10 మంది సాక్షులు ఉంటే దానిలో భయపడిపోయి ఒక 9 మంది కనబడకుండా పోయారు. తర్వాత ఊళ్ళో ఆ యార్కాల విలేజ్లో పంచాయతీలు ఎక్కువన్నాయని చెప్పి వచ్చి సూర్యాపేట టౌన్లో ఉంటున్నాడు. ఇప్పుడు జగదీష్ రెడ్డి చెప్తే వద్దు మీరు ఇక్కడనే ఉండండి అంటే, నిన్న మధ్యాహ్నం 4 గంటలకు, సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఆయన బీఆర్ఎస్ ఆఫీస్లో సభ్యత్వము ఆ కార్యక్రమాలు చేస్తున్నాడంట. తర్వాత వాళ్ళు పిలిస్తే ఆయన ఓడు కదా, ఆ కేసులో ఈయన సాక్షి కాబట్టి ఆ నిందితులు పిలిస్తే పోడిన, కాబట్టి ఈయనకు దగ్గరుండే ఒక వ్యక్తి ద్వారా ఫోన్ చేయించారట, మందు పార్టీ ఇస్తారా రా అని. వీళ్ళిద్దరు కూర్చున్న తర్వాత వాళ్ళు మధ్యలో ఒకటి వచ్చిందట. అయితే ఆయనకు ఆ మధ్యలో అయితే పిలిచారో ఆయనకు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, కాంప్రమైజ్ కోసమే మేము వస్తాము, కాంప్రమైజ్ కోసం మాట్లాడాలి, అందుకే మేము వస్తామని పిలిపించారట. తర్వాత కాంప్రమైజ్ కాదు, ఏకంగా ఎక్కడ చంపినో తెలియదు కానీ సేమ్ ఆ యార్కాల విలేజ్ కల్వర్ట్ ఉంటుందంట, అక్కడిని గేట్ అని, యార్కాల గేట్ దగ్గర హైవే మీదనే ఆ కల్వర్ట్లా పడేసారంట. ఇంకా జగదీష్ రెడ్డి పోయిండి, ఒకసారి మాట్లాడింది వినండి. ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వము అంటే, సడన్ గా పీపీ గారిని మార్చేసిండ్రు కేసును బలహీనం చేయడం కొరకు. పీపీని మార్చినప్పటికి కూడా మా వాళ్ళు సాక్షులు కానీ కుటుంబ సభ్యులు కానీ ధైర్యంగా ఎవరికి లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో
మధు ప్రధానంగా నిలబడి ఉన్నాడు ఇక్కడ అని చెప్పి మధును హత్య చేయడం ద్వారా మిగతా సాక్షులు కూడా భయపెట్టియాలి ఆ కేసులో నుంచి. అయితే నేను కొద్దిగా ఎంక్వైరీ చేసిన, అసలు జగదీశ్వరుడు ఇంకా చాలా విషయాలు చెప్పిండు. సూర్యాపేట రూరల్ ఎస్ఐ అంటే ఎవరు బాలు నాయక్, ఆయన ఒక 10 రోజుల క్రితమే పిలిచి నువ్వు కూడా కాంప్రమైజ్ అయిపో, లేకపోతే లేచిపోతావు అన్నాడంట ఆయన. నువ్వు కూడా లేచిపోతావు అంటే దాని అర్థం ఏంది, చంపేస్తారు నేను కూడా అంటే. అందరూ వెళ్ళిపోయారు, నీకెందుకు, నువ్వు కూడా లొంగిపోవటే. లేదు లేదు నేను దీనిలో సాక్షిగా ఉంటా, సాక్షి అని చెప్తా అని ఆయన చెప్పిండంట. దానికి ఇప్పుడు తర్వాత ఒక 15 డేస్ తర్వాత చూస్తే ఇది ఒక పీపీని తప్పించారంట. పీపీని తప్పించేసి పీపీ అంటే ఇప్పుడు ఎవరైతే వెంకన్న ఉన్నాడో వెంకన్న తరఫున వాదించేది ఆయన. ఇక పీపీ వీక్ అయిపోతే ఏముంటుంది కేసులా, మనం చూస్తూనే ఉన్నాం కదా పీపీ వీక్ అయితే ఏమేమి జరుగుతున్నావు కేసులు. కాబట్టి దీనిలో ఒక పెద్ద మొత్తంలోనే ప్లాన్ జరిగింది. ఖచ్చితంగా శిక్ష పడే కేసు అంట అది, ఖచ్చితంగా మర్డర్ కేసు, అది వెంకన్నది మర్డర్ కేసు. కాబట్టి ఖచ్చితంగా 2020లో జరిగిన ఈ మర్డర్ కేసులో 100% శిక్ష పడుతుందంట. మరి ఇప్పుడు వాళ్ళ నలుగురు తప్పించుకున్నారు, పోలీసులు చెప్తున్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీ ఎవరో, మేము సెర్చ్ చేస్తున్నాము, ఇంకా దొరకలేదు, గాలిస్తున్నాము, దొరికితే పట్టుకుంటాము అని. సేమ్ ఆ నలుగురు మనుషులే. అప్పుడు మొత్తం 40 మంది ఉంటే ఈ నలుగురు ఇంపార్టెంట్ వాళ్ళు. ఆ నలుగురే ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ పొలిటికల్ రివెంజ్ కేసులు అసలు తెలంగాణలో మనం ఊహించాం. తెలంగాణలో పాలిటిక్స్ ఉంటాయి, మాట్లాడుకుంటాం, సవాళ్ళు విసురుకుంటాం, మళ్ళీ ఓట్లు వస్తాయి, నడుస్తాయి, కొట్టాడతాం. కానీ ఈ రివెంజ్ పాలిటిక్స్ ఏందో అర్థం కాలే. ఇది రేవంత్ రెడ్డితోనే స్టార్ట్ అయిందా, ఆయన హోంమంత్రి కాబట్టి చేస్తున్నారా, ఏందో అర్థమైతే లేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే. ఆ కేసులో వెంకన్న కేసులో కాంగ్రెస్ వాళ్ళే, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సేమ్ పర్సన్ అంటే ఎంత భయం లేదనేది అర్థం చేసుకోవాలి. అయితే ఈ సాక్షులను బెదిరింపులు, సాక్షులను కాంప్రమైజ్ చేయించుడు, ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే, అంతకుముందు లేదంట. అంతకుముందు సాక్షులు కోర్టుకు పోయేదంట, నడిచేదంట మామూలుగా ప్రాసెస్. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాక్షులందరినీ బెదిరించేసి వాళ్ళు ఎవరిని సాక్ష్యం చెప్పకుండా చేసిండ్రు. ఒక్కడు మాత్రమే మిగిలిండు, ఈ పర్సన్ మాత్రమే మిగిలిండు. లాస్ట్కి ఈ పర్సన్ కూడా లేపేసిండ్రు. ఇంత దారుణంగా ముక్కలు చేసిన అవసరం ఏముంది? మామూలుగా మర్డర్లు మనం చాలా చూస్తుంటాం. ఎక్కువగా ఈ క్రైమ్ సీన్లలో ఇల్లీగల్ రిలేషన్స్లో ఎక్కువగా ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మర్డర్ కేసులో ఒక ఊరతను, సేమ్ ఊరు వాళ్ళందరూ, ఊర్లో ఉన్న వాళ్ళు నలుగురు సేమ్ ఊరు పర్సన్ని 3 ముక్కలుగా నరకాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఇప్పుడు మిగతా సాక్షులు బెదిరుకోవాలంటే మిగతా సాక్షులు ఇంకా పత్త కనబడదు అనమాట. మిగతా సాక్షులు ఇక వాళ్ళు రావద్దు, సాక్షులు రాకపోతే బయటపడతాం అనేది వీళ్ళకి ఎవరిచ్చారు అడ్వైస్. లేకపోతే ఇట్లే వీకెస్ట్ పీపీని పెట్టినట్టుగా మరి ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మరి ఎవరినైనా తిరుగుతున్నారు. దామోదర్ రెడ్డి గారు అయితే లేరు, రామరెడ్డి దామోదర్ రెడ్డి వాళ్ళ కొడుకు యాక్టివ్గా ఉన్నారు అక్కడ. తర్వాత పటేల్ రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారు. మళ్ళీ వీరు ఎవరి గ్రూప్లో తిరుగుతున్నారో ఎవరు అనుచరులో ఏమో తెలియదు. కానీ ఆ కేసు నుంచి తప్పించుకోనికే ఈ మర్డర్ చేసినారు. ఇప్పుడు ఈ 3 ముక్కలు నరకనికి కారణం కూడా వీళ్ళు మిగతా వాళ్ళందరినీ బెదిరించడానికి, మిగతా వాళ్ళు ఎవరు సాక్ష్యాలు ఎవరు చెప్పడానికి ముందుకు రాకూడదు అనేది. అసలు ఈరోజు పొద్దుగాల నుంచి ఎన్ని మర్డర్లు అయినాయంటే, ఇక్కడనే సెక్రటేరియట్కు అతి సమీపముల మాసాబ్ ట్యాంక్ కరెక్ట్గా కిలోమీటర్ ఉంటుందో, కిలోమీటర్న్నర ఉంటుందో, ఒక వకీల్ సాబ్ను చంపేసిండ్రు, యాక్సిడెంట్ చేసి చంపేసిండ్రు. ఆయన కారు దగ్గర నిలబడితే వచ్చి చంపేసిండ్రు. అందులో కూడా కాంగ్రెస్ వాళ్ళ పేరే వినిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ కొడుకు మాట్లాడిండు, ఆ కేసులో కూడా వాళ్ళ కొడుకు మాట్లాడిండు. ఈ అడ్వకేట్ను చంపిన ఆయన వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. ఆలం ఖాన్ అంట, కాంగ్రెస్ లీడర్, రేవంత్ రెడ్డి దగ్గరంట. మళ్ళీ ఆయన పేరు ప్రస్తావించాడు. ఆయన ఆల్రెడీ 5-6 సార్లు అటాక్ చేసిండ్రు మా ఫాదర్ మీద, మా ఆఫీస్ పైన, అడ్వకేట్ ఆఫీస్ పైన. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? మొన్ననేమో ఏకంగా ఒక రిటైర్డ్ IPS ఇంట్లో ఆయన భార్యను చంపేసిండ్రు. ఇంకా రోజు ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి. అసలు ఏం చేస్తున్నాడో అర్థమైతలేదు. గవర్నమెంట్ ఉందా లేదా అనేది కూడా అర్థమైతలేదు. హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? రోజు పెళ్లిళ్లకు పేరెంటలకు తిరుగుతుంది తప్ప ఒక హోమ్ మినిస్టర్ ఏం చేయాలని ఆ పని చేస్తున్నాడు అనిపిస్తుంది. బట్ సూర్యాపేటలో జరిగిన ఈ పొలిటికల్ మర్డర్ మాత్రం చాలా డేంజర్ ఈ పాలిటిక్స్లో. అందుకే పాలిటిక్స్లో ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి, శత్రువులను పెంచుకోవద్దు. కానీ శత్రుత్వం పెంచుకొని పరిపాలిస్తే ఏమైతే చూస్తున్నారు కదా, అసలు భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఎవరు మంచోడు పిలిచినా పోయేటట్లేదు, చెడ్డోడు పిలిచినా పోయేటట్లేదు. సూర్యాపేటలో ఒక ఆయనకు మంచిగున్నోని పిలిపించి ఆయనతో పార్టీ ఇప్పించి ఆ పార్టీ మధ్యలో ఉండగా వాళ్ళు ముగ్గురు పోయి చంపేసి తీసుకుపోయి కాళ్ళలో పడేసారంటే ఎంత దారుణం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.